ఆ ముగ్గురు ముందుకొచ్చారు. రాష్ట్రం ఏదైతే కోరుకుందో అదే జరిగింది ఈరోజు. సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తరువాత జరిగిన గందరగోళాలన్నింటికీ చెక్ పెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, మేము ముగ్గురం ఒక్కటే, కూటమి బలంగా ఉంది, మా ముగ్గురి మాట ఒక్కటే, జరుగుతున్న వివాదం వాస్తవం, దీనిని చెప్పలేక కొన్ని అంశాలను బహిర్గత పరచలేక ఇబ్బంది పడుతున్నామే కానీ తప్పు జరిగిన మాట వాస్తవం, తప్పు చేసిన వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు అన్న విషయాన్ని ఇవాళ ఈ ముగ్గురు కూటమి నాయకులు మీడియా ముఖంగా, మీడియా సాక్షిగా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వీటి కోసమే మొత్తానికి తెలుగు ప్రజలే కాదు స్వామివారి భక్తులంతా ఎదురు చూశారు అన్నమాట వాస్తవం. నిజానికి ఇది వాస్తవం. ఏనాడైతే సిబిఐ రిపోర్ట్ వచ్చిందో ఆనాటి నుంచి అది బహిర్గత పరిచిందో, అంటే ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ప్రజాక్షేత్రంలోకి వచ్చిందో ఆ రిపోర్ట్ చూసిన తరువాత ఎదురైన అనేక అనుమానాలు, అంటే వైసీపీకి సపోర్ట్ చేసిందా టీడీపీ అనేలాంటి కూటమి, వైసీపీకి కూటమి సపోర్ట్ చేసిందా అనేలాంటి ఒక భయంకర పరిస్థితులు కూడా దారితీశాయి. అదేవిధంగా ఢిల్లీలో ఎవరినో మ్యానిపులేట్ చేశారు, వాళ్లే ఈ రిపోర్ట్లో కొందరు పేర్లు రాకుండా చేశారు అనేలాంటి కొన్ని అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ అయ్యారు అనే వచ్చాయి. అంతేకాదు వైసీపీ ఇంకో అడుగు ముందుకేసి కావాలని చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు అని చెప్పారు అనే అంశాన్ని లేవనెత్తాయి. ఇది కాస్త అది కాస్త అన్నీ కలిపి కలగలిపి దుమారంగా మారి గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లోని అవసరాలు, ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి వీటన్నింటినీ మర్చిపోయి ఇక అనేక వివాదాల మధ్య మాట్లాడుకుంటున్నారు. ఇళ్ల మీద దాడుకు వెళ్లేలాంటి పరిస్థితుల దాకా తెచ్చుకున్నారు, వీళ్ళు కూడా ఇరుక్కున్నారు. ఇలాంటి అన్నింటికీ కారణమైంది అంతా కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇదే ప్రెస్ మీట్ ఆనాడే పెట్టుంటే గనక ఇంత గందరగోళం అయ్యుండేది కాదు. ఈ ఫ్లెక్సీలు పెట్టి ఈ గొడవలు చేయడం వల్లే ఈ సమస్యలన్నీ వచ్చాయి. రైట్, ఇదొకటి. ఇలా ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, మాధవ్ గారు ఏం మాట్లాడారో అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చాలా ఆవేదనగా మాట్లాడడం మనం చూసాం. ఆనాడు భువనేశ్వరి గారిని ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడారో ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పటికి కూడా ఈ క్షణానికి కూడా తనని వ్యక్తిగత హననం చేస్తూ బూతులు తిడుతూ మాట్లాడుతున్న విధానం పట్ల ఆయన కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే ఆనాడు బాబాయిని చంపి కత్తి నా చేతిలో పెట్టారు, ఏ కార్యక్రమం చేసినా మొత్తం తీసుకొచ్చి నా చేతిలో పెడతారు, నన్నే నిందితుడిగా నన్నే దోషిగా చూపించే ప్రయత్నాలు పదే పదే చేస్తున్నారు. ఇది రాజకీయంగానే చేద్దాం, అంతేకాని దేవుడితో మాత్రం ఆటలాడొద్దు అన్న విషయాన్ని చాలా ఖరాఖండిగా చెప్పారు. అంతేకాదు గతంలో ఎప్పుడూ మనం చూడని విధంగా చంద్రబాబు నాయుడు గారిలో ఒక కొత్త కోణం కూడా కనిపించింది. భగవంతుడి పట్ల ఆయనకున్న భక్తి కానీ విశ్వాసం కానీ అది ఎలా ఉండాలి, అది పూజలు చేస్తూనో నేను భగవంతుడికి చాలా పూజలు చేస్తూ ఉంటాను అన్నట్టుగా కాకుండా ఒక నిజం బయటకు రావడానికి మనందరం కూడా ఏం జరిగింది అన్న విషయాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ఖచ్చితంగా ఆ చర్చలే జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం నుంచి అంతే స్థాయిలో జరగాల్సిన ఇంకొన్ని చర్యలు కూడా ఉంటాయి. అది కూడా మేము చూసుకుంటాం, మేము చేస్తాం. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే మనం ఏ తప్పు చేసినా దానికి ఒక క్షమాపణ ఉంటుంది. అంటే ఒక రైలు యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి క్షమాపణ చెప్తారు రైల్వే మంత్రి, దానికి సంబంధించిన వాళ్ళు. అసలు వీలైతే ఆ ఉద్యోగం నుంచి వాళ్ళని తీసేస్తారు. అలాగే ఇంకేదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు క్షమాపణ చెప్పడం అనేది జరగాలి. ఈ రోజు మనం ఒక ప్రజాక్షేత్రంలో సమాజంలో ఉన్నప్పుడు తెలుసో తెలియకో పొరపాటునో నిర్లక్ష్యానో ఒక తప్పు జరిగినప్పుడు ఒక క్షమాపణ చెప్పడం అనేది మంచి పద్ధతి. కానీ ఈరోజు వైసీపీ క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడి చేస్తూ ఇంకా స్వామివారిని నడి బజారులో పెట్టే విధంగా ప్రతిరోజు ఏదో ఒక రకమైన చర్చకి దారి తీస్తూ కావాలనే ఇరుకున పెట్టేందుకు ఇది రెచ్చగొడుతూ చేస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు కూటమి నాయకులందరూ మాట్లాడారు. అలాగే దేవదేవుడి విషయంలో పొరపాట్లు జరిగితే మాత్రం ఆయన ఒప్పుకోడు అనే విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఇలాంటివి మనం గతంలో ఎప్పుడు చూడలేదు. కానీ అంటే వారి చిత్తూరు జిల్లాలో ఉన్న వ్యక్తిగా, అక్కడే చదువుకున్న వ్యక్తిగా, కాలేజ్ కానీ పరీక్షలకు కానీ మొక్కులు మొక్కుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడం అనేది మాకు బాగా తెలుసు. అలా ఆడుతూ పాడుతూ చిన్నప్పుడు ఆయన దగ్గరే పెరిగిన వాళ్ళగా ఉన్నాం. దేవుడితో పెట్టుకుంటే అంత ఈజీగా ఉండదు అన్న విషయాన్ని ఆయనే చెప్పారు. ఖచ్చితంగా మగధా న్యూస్ కూడా మొదటి నుంచి మేము చెబుతూనే ఉన్నాం, దేవుడితో పెట్టుకోవద్దు, ఏదున్నా సరే ఎవరు తప్పున్నా సరే ఆ తప్పును ఒప్పుకొని
అదేవిధంగా ఒకవేళ మనకి ఇంత పెద్ద వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి తప్పు చేసిన వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు ఒక శిక్షలు ఉండాలి, ఆ శిక్షను చూసి రేపు ఇంకొకరు తప్పు చేయకుండా ఉండాలి అనే విషయాన్ని మగధా న్యూస్ మొదటి నుంచి చెబుతూనే వస్తుంది. ఈ రోజు కాదు, గతంలో కూడా లడ్డూ అంశం జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని నేను స్వయంగా చెబుతూ ఉన్నాను. స్వామివారి లడ్డూలో నెయ్యి కల్తీ అన్న విషయాన్ని పదే అందరం అన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక ఎన్డీడీబీ రిపోర్టా, ఎన్డీఆర్ఐ రిపోర్టా, ఎన్ని రిపోర్ట్స్ వచ్చాయి అని కాదు, మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ప్రభుత్వాలు, టీటీడీ బోర్డు అందరూ కలిసి తీసుకోవాల్సిన కొత్త నిర్ణయాలు కూడా ఇంకా చాలానే ఉన్నాయి. సో మొత్తానికైతే ఆ నిర్ణయాలు ఎలా ఉండాలి, అసలు 320 రూపాయలకి నెయ్యి అసలు ఎలా వస్తుంది అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడిగారు. 320 రూపాయలకి ప్రపంచంలో ఎక్కడా కూడా నెయ్యి రాదు, అందులో ఆవు నెయ్యి అసలే రాదు, అందులో కూడా మన భారతదేశంలోని దేశవాళీ ఆవుల నెయ్యి అసలే రాదు. మీరు ఏ ఫామ్కి వెళ్ళినా, ఏ ఆవు గోశాలకు వెళ్ళి మాట్లాడినా, ఏ గోశాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడినా నెయ్యి 320 రూపాయలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాబట్టి ఏ రేటుకు వచ్చినా సరే, ఇప్పుడు టీటీడీ ఇప్పుడు ఏ రేటుకు కొంటున్నా సరే అది కూడా ఆ రేటుకి రావడం అనేది జరగదు. బట్ కాబట్టి ఇంకొక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఎన్ని ఆవులు ఉన్నాయి, అసలు ఎన్ని ఆవుల ద్వారా ఎన్ని దేవాలయాలకి ఇది వెళుతుంది, ప్రసాదాలు కానీ ఏం చేస్తున్నారు, ఈరోజు గోరక్షణ, గో అవసరాల గురించి ఎందుకు అనేక రకాల ఆశ్రమాలు, స్వామీజీలు, లేదంటే సనాతన ధర్మాలు, హిందువులు, భక్తులు ఎందుకు గోరక్షణ అంటూ గోకి ఏమన్నా జరిగితే ఎందుకు అల్లాడిపోతున్నారు, గో ఆవశ్యకత, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. బట్ ఈ ఒక్క విషయంలో, గోరక్షణ విషయంలో, గోవుకు సంబంధించిన నెయ్యి విషయంలో అది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే కాదు, ప్రతి భగవంతుడికి కూడా కల్తీ లేని నెయ్యినైనా సరే సమర్పించి కనీసం కృతజ్ఞత తీర్చుకోవాలి. ఈరోజు హుండీ ఆదాయాల ద్వారా వస్తున్న అనేక భక్తులు ఇస్తున్న ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా అనేక రకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో వాడుతున్నాం. అనేక మంది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా వాటిని అనుభవిస్తున్నాం ఈ స్వామివార్ల ద్వారా. అంతేకాకుండా భక్తులైతే ప్రతి హిందువులు ఇది మా స్వామికి సంబంధించింది, ఇది నేను నా దేవుడికి మొక్కుకుంటే జరిగింది అని భగవంతుడితో మనం ముడివేసుకొని ఆత్మ, ఇది ఒక రకంగా ఎటర్నల్ బంధం లాగా భగవంతుడికి, భగవంతుడికి నమ్మిన వాళ్ళకి, అది ఏ మతమైనా కావచ్చు, అది క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఆ బంధం అలా పెనవేసుకొని ముందుకు వెళ్ళేలాంటి పరిస్థితులకి, ఆ బంధాన్ని చెడగొట్టే విధంగా, ఆ బంధం మీద ఒక అపనమ్మకం కలిగించే విధంగా చేస్తే గనక ఎవరైనా సరే అది ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులవుతారు. వాళ్ళకి భగవంతుడు విధించే శిక్ష నుంచి కూడా తప్పించుకోలేరు. అలాగే ఇంతకుముందు సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడారు. మళ్ళీ ఆయన వెంటనే కూటమి సభ్యులు ఆ ప్రెస్ మీట్ అవ్వగానే సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడారు. కాదు, మేము ఏం చేశాము, మీరేం చేశారు, మరి మీరెందుకు కొనసాగించారు, మీరు కావాలని అబద్ధాలు చెబుతున్నారు అన్నారు. మళ్ళీ ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మరి అలాగే వీరు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిన ఏదైతే విచారణ కమిషన్ ఉందో, మరి కమిషన్ ఏ విధంగా ముందుకెళ్తుంది అన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అతి త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పెడతానని స్వయంగా అందరూ కూర్చుని చెప్పిన ఈ రోజు నుంచి ఈ కల్తీ నెయ్యి విషయంలో అసలు ముద్దాయిలు ఎవరు, నిజాలు ఎవరు దాశారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం, కనీసం అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఇన్ని రకాల సమస్యలు వచ్చిన తరువాత అయినా దీని అవసరం, ఆవశ్యకత తెలియాలి, తెలిసింది అనుకుంటున్నాము. కాబట్టి దీని మీద సీరియస్గా ముందుకెళ్తాము అని చెప్పారు. కాబట్టి చూద్దాం.